స్థానిక సరస్వతి ఘాట్లో ప్రముఖ న్యాయవాది ఆదిలక్ష్మి అవయవదానం చేసి దాని ప్రాముఖ్యతను వివరిస్తూ అలాగే అవయవదానంపై ఉన్న అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపట్టారు. తన పుట్టినరోజు సందర్భంగా ఈ అవయవదానం కార్యక్రమాన్ని నిర్వహించినట్టు ఆదిలక్ష్మి తెలిపారు. ఆమె మాట్లాడుతూ హైందవ ధర్మంలో పరోపకారం, దానం గురించి పెద్దలు అనేక విషయాలు చెప్పారని, అందులో అన్నదానం, వస్త్రదానం, విద్యాదానం వంటివి ఉన్నాయన్నారు. భగవంతుడు కులాలకు, మతాలకు అతీతంగా ఒకే రకమైన అవయవ పనితీరుతో ప్రాణాన్ని సృష్టికి అందించాడన్నారు. అందులో మానవ జన్మ అత్యున్నతమైందని, మనిషిగా పుట్టి మరణించిన తర్వాత శవంగా పిలిచే ఈ దేహాన్ని అగ్నికి ఆహుతిగానో లేక భూమిలో పూడ్చివేయటమో జరుగుతుందన్నారు. 2022లో చిరంజీవి ఐ బ్యాంక్కి కళ్లు దానం చేశారని, ఇప్పుడు కుటుంబ సభ్యుల సహకారంతో మరణానంతరం అవయవ దానం చేయడానికి నిర్ణయించుకున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో తోట సుబ్బారావు, యోగా మాస్టర్ రామకృష్ణ, హిందూ చైతన్య వేదిక సభ్యులు రిషి, సామాజిక సేవకుడు రాజు, సహస్ర క్లబ్ నుంచి ప్రసన్న లక్ష్మి, ఉమా పాల్గొన్నారు. నిజంగా మనం చనిపోయిన తర్వాత బ్రతకాలి అని అనుకుంటే కనుక అది ఒక అవయవ దానం వలన మాత్రమే జరుగుతుందనేది నా అభిప్రాయం. ఏ భగవంతుడు ఏ శరీరాన్ని అయితే ఇచ్చాడో ఆ శరీరం ఉన్నటువంటి ప్రాణం పంచభూతాల్లో కలిసిన తర్వాత ఆ శరీరాన్ని దహన సంస్కారమో లేకపోతే భూగర్భంలో పూడ్చడమో జరుగుతుంది. పుట్టుక, మరణం, జీవనం అనేది తథ్యం అందరికీ తెలుసు. కానీ ఆ మరణించే లోపల మనం ఏం చేస్తున్నాం? ఆస్తులు అయితే సంపాదించి వీలునామాలు రాసి పిల్లలకి ఏ విధంగా ఇస్తున్నామో అదే విధంగా భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శరీరం యొక్క అవయవాలను కూడా మన తదనంతరము అదే విధంగా వీలునామా కింద రాసి, అంటే ఏదైతే మన ఆర్గాన్స్ పనికొస్తాయో, అవయవాలు పనికొస్తాయో వాటిని ఇతరులకు ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో అదేవిధంగా ప్రజలందరికీ కూడా ఈ ఆర్గాన్ డొనేషన్, అవయవ దానం పట్ల అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నేను చేపట్టానండి.